హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనం హైదరాబాద్లోని కొన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. సో ఎర్లీ మార్నింగ్ అయితే నేను వెళ్తున్నాను. సో నేనైతే 2 బస్సులు చేంజ్ కావాలి. ఒకటి అయితే నారాయణగూడ నుంచి కోటి నుంచి దిల్సుఖ్ నగర్ వరకు అయితే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి. సో మీరైతే చూస్తున్నారు, ఎవరు లేరు. మీరైతే చూసుకున్నట్టయితే మనమైతే కోటి బస్ స్టాప్ దగ్గర ఉన్నాం గాయస్, ఉమెన్స్ కాలేజ్ దగ్గరనే. సో హైదరాబాద్ అయితే కొన్ని సమయాలలో చాలా బాగుంటుంది. అందులో ఇది ఒకటి ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది పీస్ఫుల్గా. గాయస్, నేనైతే కోటిలో బస్సు కూడా ఎక్కాను. సో నేనైతే వెళ్ళినైతే జనవరి మంత్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇక్కడ కనిపిస్తున్న అంకుల్కి నాకైతే చిన్న డిస్కషన్ జరిగింది, అదేందో చూడండి మీరైతే. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ హ్యాపీలు వేసేద్దాం, తర్వాత షాక్ అవుతుంది కానీ ముందు మంత్. గాయస్, నేనైతే నారాయణగూడ నుంచి దిల్సుఖ్ నగర్ వరకు అయితే వచ్చాను. సో దిల్సుఖ్ నగర్లో ఉంటున్న మా ఫ్రెండ్స్ అయితే ఇంతవరకు రాలేదు. ఇట్లుంటుంది మన దోస్తులతోటి, 5 నిమిషాలని అర్ధగంట చేస్తారు. సో గాయస్, నేను మా ఫ్రెండ్ వచ్చేంత వరకు అయితే లిఫ్ట్లో కిందికి పైకి అయితే ఒక 10 సార్లు తిరిగాను. సో అంతవరకు టైంపాస్ చేయాలి కాబట్టి నేనైతే అట్లా టైంపాస్ చేస్తున్నాను లిఫ్ట్లో. గాయస్, నేను లిఫ్ట్లో చాలాసేపు టైం పాస్ చేశాను. సో తర్వాత మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. మా ఫ్రెండ్స్ రాగానే మా జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. అలా అయితే వెళ్తున్నాము. గాయస్, మేమైతే చార్మినార్ పక్కన శివ మందిర్కి అయితే వచ్చాము. ఇదైతే అంతగానో ఎవరికి తెలియదు కానీ చాలా బాగుంది. మొత్తం ఇది కట్టడం అయితే మార్బుల్స్ తోటే కట్టారు, చాలా బాగుంది. మీరైతే చూస్తున్నారుగా స్టార్టింగ్లో అయితే ఎంత బాగుందో. సో దీనికైతే ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడైతే చాలా రకాల దేవుళ్ళు అయితే మనం అయితే మొక్కోవచ్చు అన్నమాట. మీకైతే చూపిస్తాను ఏమి దేవుళ్ళు ఉండే అనేది అయితే. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో మీరైతే చూస్తున్నారు గైస్, మా ఫ్రెండ్స్ అయితే మొక్కుతున్నారు దేవుళ్ళని. ఇంకా మనమైతే చూడగానే స్టార్టింగ్లో అయితే వినాయకుడు ఉంటుంది గైస్. సో టెంపుల్ అయితే చూస్తున్నారు గైస్. ఇది ఇప్పుడైతే మనం అయితే చూసుకున్నట్టయితే దుర్గామాత. సో మీకైతే క్లారిటీగా చూపిస్తాను దుర్గామాతని, చూసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది దుర్గామాత. సో నేనైతే ఇంతకుముందుకైతే లాస్ట్ వీడియో శివరాత్రి రోజు వచ్చాను ఇదే ప్లేస్ ఇక్కడికి. సో ఆ వీడియో చూసినట్టయితే చూసేయండి గైస్. ఇప్పుడైతే మనం చూసుకున్నట్టయితే రాధాకృష్ణుడు చాలా బాగుంది. సో అంతే మీకు అయితే ఇంకా చూపిస్తాను అన్ని దేవులని. సో మనం అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే సాయిబాబా. సో అన్నీ అయితే మార్బుల్స్ తోటే వీళ్ళైతే క్రియేట్ చేశారు గైస్. ఇక్కడైతే హనుమంతుడు. సో ఇక్కడైతే చూసుకున్నట్టయితే లక్ష్మణుడు, రాముడు, సీత, అంతే హనుమంతుడు కూడా ఉన్నాడు. చాలా బాగుంది గాయస్. మనమైతే ఇప్పుడు మెయిన్ శివ మందిర్ దగ్గర అయితే ఉన్నాం, శివ టెంపుల్ దగ్గర. మీరైతే చూస్తున్నారు శివుడు ఎన్ని ఆకారాలతో ఉంది, చాలా బాగుంది. సో ఇదే శివలింగం అన్నమాట. ఈ టెంపుల్లో చాలా ఎక్సలెంట్ అనమాట. చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు, చాలా బాగుంది. సో ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి అయ్యగారు అయితే ఇంకా పూజ కూడా చేయలేదు. ఇప్పుడే పూలతో అయితే అలంకరిస్తున్నాడు శివుణ్ణి. సో ఇప్పుడైతే మీరైతే మొత్తం టెంపుల్ని అయితే మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగ్ వ్యూ మాత్రం సూపర్ ఉంది గాయస్. మీరైతే విజిట్ చేస్తే ఇది కూడా విజిట్ చేయండి చార్మినార్ దగ్గర, ఎక్సలెంట్ ఉంటుంది. గాయస్, మీరైతే ఈ టెంపుల్లో ఒక మంచి అనుభవాన్ని అయితే పొందుతారు, అది మాత్రం పక్కా. ఎందుకంటే ఆ టెంపుల్ మాత్రం చాలా పీస్గా చాలా బాగుంటుంది, నాది మాత్రం పక్కా గ్యారంటీ. గాయస్, మన శివ మందిర్ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనమైతే చార్మినార్ దగ్గరికి వచ్చాం. ఈ శివ మందిర్ అయితే చార్మినార్ పక్కనే ఉంటుంది కాబట్టి మీకు అయితే చార్మినార్ కూడా చూపిస్తున్నాను. సో చాలా వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి చార్మినార్ పైన, ఇది కూడా చూసేయండి. ఎక్కువైతే ల్యాగ్ చేయను. సో ఇక్కడైతే మీరైతే వ్యూ ఎంజాయ్ చేయడానికి అయితే ఎర్లీ మార్నింగ్ రండి. ఇంకే షాపింగ్ చేయాలి అని కూడా నైట్ టైంలో రండి. చార్మినార్ అయితే షాపింగ్కి అయితే కేర్ ఆఫ్ అడ్రస్, చాలా రకాల గాజులు, చాలా రకాల సంబంధించిన గర్ల్స్ సంబంధించినవి చాలా ఉంటాయి. సో ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్స్ అయితే ఛాయ్ తాగడానికి అయితే వెళ్తున్నాం విత్ మలై బన్. చార్మినార్ దగ్గర అయితే ఛాయ్ అయితే చాలా ఫేమస్ గాయస్. మీరైతే చూస్తున్నారు ఎటు చూసిన పావురాలు, చాలా పీస్ఫుల్గా ఉన్నది. అయితే ఎవరు రష్ కూడా లేదు. ఫైనల్గా మన ఫేవరెట్ స్పాట్కి అయితే వచ్చాం గాయస్. ఇదే చాయ్ విత్ మలై బన్ను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాయ్ అయితే చాలాసార్లు తాగాను. సో మలై బన్ అయితే ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఆ వ్యూ చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ చాయ్ తాగుతుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. గాయస్, ఇప్పుడైతే మనం మక్కా మసీద్కి వచ్చాం. మీరైతే చూస్తున్నారు ఎర్లీ మార్నింగ్ అయితే ఎన్ని పావురాలు ఉన్నాయో, వాటితో అయితే ఆడుకోవచ్చు, అన్ని వాటికి అయితే ఫీడ్ చేయొచ్చు. సో మీరైతే చాలా వీడియోస్ ఫొటోస్ అయితే దిగాం ఆ పావురాల మధ్యలో. సో మీరైతే చూస్తున్నారు మేమైతే అటు మధ్యలో పోతున్నాం. అవైతే ఏమనటం లేదు.
గైస్ మేమైతే చార్మినార్ని అయితే విజిట్ చేసుకున్న తర్వాతకి అయితే అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాం. మాకైతే వచ్చేసరికి అయితే 7:30 అయింది. అప్పటికైతే ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు. మాకు మాత్రం చాలా బాగా నచ్చింది చూడగానే. మనమైతే చూసుకున్నట్టయితే దేవుళ్ళకైతే ఇప్పుడే హారతి ఇస్తున్నారు గైస్, ఎర్లీ మార్నింగ్. సో అయితే వాళ్ళ ఆచారాల రూపంలో ఇస్తున్నారు. మనకు కూడా అంతగానం అయితే తెలియదు. సో మాకైతే చాలా బాగా నచ్చింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం, డ్యాన్సులు వేయడం కానీ చాలా బాగా నచ్చింది నాకైతే. సో గైస్ ఇంతటి అయితే గుళ్ళో హారతులు ఇవ్వడం, పూజలు చేయడం అన్నీ అయిపోయాయి. సో వీళ్ళైతే మళ్ళీ ఏమి ఇస్తున్నారంటే గుడిని అయితే క్లోజ్ చేస్తున్నారు. సో ఇంతటితో మా దర్శనం కూడా కంప్లీట్ అయ్యి మేమైతే రిటర్న్ అయ్యాం. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్లీజ్ డూ ఫాలో మీ.